పవన్ కళ్యాణ్ గారి డేట్లు అటు దిల్ రాజు గారికి దొరకడం ఏంటో గానీ, దిల్ రాజు గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో మాత్రం ఆడుకుంటున్నారు అంటూ వార్తలు వైరల్ అయితే అవుతున్నాయి. అంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేయబోతున్నారంటూ బలంగా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ ఆ సినిమా మాత్రం పక్కా ఉంటుంది అన్న అభిప్రాయాలే సినీ వర్గాల నుంచి అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఇలా పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అయితే దిల్ రాజు గారికి దొరికాయి గానీ, ఇప్పుడు ఆయన అభిమానులతో మాత్రం ఆడుకుంటున్నారని జెప్పేసి చాలామంది పోస్టులయితే పెడుతున్నారు. అసలేం జరిగింది? ఎందుకు ఈ విధంగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు? దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. అంటే డైరెక్టర్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. 'దిల్ రాజు' గారు డైరెక్టర్‌లని మార్చేస్తున్నారు. ఆ విధంగా ఒక డైరెక్టర్‌ని ఉంచడం లేదు. సో, మాటి మాటికి ఒక పేరు వినిపిస్తుంది. ఆ విషయంలోనే అభిమానులు అసంతృప్తితో ఉన్నారని జెప్పేసి చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి ఒకసారి కంప్లీట్‌గా మనం డిస్కస్ చేద్దాం. సో, అసలెవరా డైరెక్టరు? మరి ఇప్పుడే డైరెక్టర్‌తో ఫిక్స్ అయిపోయారు. అసలు ఈ సినిమా ఉంటుందా? మరి అభిమానులు ఏమంటున్నారో ఒకసారి కంప్లీట్‌గా వీటికి సంబంధించి ఏం జరిగిందో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు అటు ఆహ్, ముందే కమిట్ అయిన సినిమాలు ఏవైతే ఉన్నాయో 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ 3 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఫుల్ టైమ్ రాజకీయాల్లోనే ఉంటారు. ఇక సినిమాలు చేయరు అన్న అభిప్రాయాలే వచ్చాయి. కాకపోతే అటు 'హరిహర వీరమల్లు' ఫ్లాప్ అయిన తర్వాత 'ఓజీ' సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆయనకు దొరకడం చూసాం. సో, 'ఓజీ' ఒక మంచి ఆహ్, హైప్ అయితే ఆ సినిమాకి రావడం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఆ సినిమా ద్వారా దొరకడంతో, సో, ఇంకా సినిమాలు చేయాలి అన్న ప్రేరణ అయితే ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిందని చెప్తున్నారు. దాంతో ఇంకొన్ని సినిమాలు చేద్దామని చెప్పేసి ఆయన కూడా భావించారని చెప్పేసి అంటే పలు సందర్భాల్లో ఆయన చెప్పడం చూస్తున్నాం. సినిమాల మీదనే నేను డిపెండ్ అయి ఉన్నాను. సినిమా ద్వారా వచ్చే రెమ్యునరేషనే నా ఇంటి ఖర్చులకైనా, నేను పార్టీ నడపడానికైనా వీటన్నిటికి కూడా సో, సినిమా ద్వారా వచ్చే సంపాదనే నాకు ముఖ్యమంటూ ఆయన పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో, ఆ రకంగానే ఆయన సినిమాలు చేస్తానని జెప్పేసి కూడా చెప్పారు. అండ్ 'ఓజీ' ఫ్యామిలీతో కలిసి సినిమా జూసినప్పుడు అప్పుడు కూడా 'ఓజీ 2' ఉంటుందని జెప్పేసి అనౌన్స్ చేశారు. అంటే ఈ 3 సినిమాల తర్వాత ఇక సినిమాలు ఉండవు అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారని జెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారి పార్ట్ అయితే పూర్తయిపోయింది. సో, సినిమా కంప్లీట్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. సో, ఈ 3 సినిమాలు ఇక అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏముంటాయా అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది. సో, ముఖ్యంగా 'ఓజీ 2' ఉంటుంది. కాకపోతే దానికి టైం బట్టేలా ఉంది. ఎందుకంటే 'సుజిత్' గారు ఇప్పుడు 'నాని' గారితో సినిమా తీస్తున్నారు కాబట్టి, ఆ సినిమా తర్వాత 'ఓజీ 2' ఉండే అవకాశం అయితే ఉంది. సో, ఈ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా వేరే సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నారని చెప్పేసి వార్తలొచ్చాయి. ముఖ్యంగా 4 సినిమాలు ఆయన కమిట్ అయ్యారని చెప్పేసి అప్పుడు పెద్ద ఎత్తున వినిపించాయి. అందులో ఒకటి ఆహ్ మన 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళకి సంబంధించి ఒకటి, 'దిల్ రాజు' గారు ఒకటి, 'సురేందర్ రెడ్డి' గారిది ఒకటని చెప్పేసి, అలాగే 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి డేట్ల కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేశారని చెప్పేసి అలా ఒకటి, ఇలా 4 సినిమాలు ఆయన కమిట్ అయ్యారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ, వీటిపైన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ గాని ఇంకేం రాలేదు. ఒక్క 'దిల్ రాజు' గారుకి ఆయన డేట్స్ ఇచ్చారు అన్న ఒక వార్త మాత్రమే పెద్దగా వినిపిస్తుంది. సో, ఇప్పటి వరకు కూడా అది దాని పైన అటునుంచి సినీ వర్గాల నుంచి కొట్టేయడం గానివ్వండి, లేకుంటే అదేం జరగలేదు. సో, ఈ సినిమా ఉంటుంది అన్న అభిప్రాయాలే వచ్చేసాయి. అలా 'దిల్ రాజు' గారికి పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చేసారని చెప్పేసి వినిపిస్తుంది. ఆల్రెడీ ఆయన పవన్ కళ్యాణ్ గారితో 'వకీల్ సాబ్' సినిమా చేయడం కూడా మనం చూసాం. సో, అలా ఇప్పుడు మరొక సినిమా వాళ్ళ కాంబినేషన్‌లో రాబోతుంది అన్న నేపథ్యంలో డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. సో, మొదట ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఉంటారు అని చెప్పేసి వినిపించింది. అటు ఆల్రెడీ ఆయన మంచి సక్సెస్ మీద ఉన్నారు. ఫ్లాప్ లేని డైరెక్టర్ ఆయన వరుస పెట్టి హిట్లు కొడుతున్నారు. ఇండస్ట్రీ హిట్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నంతో కొట్టారు. ఇప్పుడు చిరంజీవి గారితో 'మనశంకర వరప్రసాద్' గారు తీస్తున్నారు. సో, దాని నుంచి వచ్చిన కంటెంట్ అంతా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో, ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారిని అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో ఒక సినిమా చేపిస్తే మంచి హిట్ అవుతుందని చెప్పేసి 'దిల్ రాజు' గారు భావించారని చెప్పేసి, ఆ రకంగా వీళ్ళ సినిమా కోసం వీళ్ళిద్దరి కాంబినేషన్ కోసం ఆయన ప్రిపేర్ చేస్తున్నారని చెప్పేసి వార్తలొచ్చాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి గారు అటు 'దిల్ రాజు' గారికి మంచి ఫేవరెట్ డైరెక్టర్ అని కూడా చెప్పుకోవాలి. సో, మంచి 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 హిట్లు ఇచ్చేసారు వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో మనం చూసాం. సో, ఈయన ప్రొడక్షన్‌లో ఆయన డైరెక్టర్‌గా మంచి హిట్స్ అయితే సాధించారు. ఆ రకంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా సెట్ చేస్తే ఇక సినిమా అదిరిపోతుందని చెప్పేసి అప్పుడే భావించేసారు 'దిల్ రాజు' గారు. సో, ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా తెలిసింది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన స్టోరీలో కూడా కొంత లీకేజ్ అయితే బయటకు రావడం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు లెక్చరర్ పాత్ర పోషించబోతున్నారని చెప్పేసి, చిరంజీవి గారి మాస్టర్ తరహా ఈ సినిమా ఉంటుందని,
సో ఆ స్థాయిలో అటువంటి ఒక ఎంటర్టైనింగ్ రోల్లో పవన్ కళ్యాణ్ గారు కనిపించబోతున్నారని చెప్పేసి ఇలా ఒక స్టోరీకి సంబంధించిన లీక్ కూడా జరిగింది. సో అనిల్ రావిపూడి గారు ఆయన స్టైల్లో కామెడీ పండిస్తారు, సో యాక్షన్ చేపిస్తారు, అన్ని మిక్స్డ్గా ఉంటాయి, అన్ని ఎమోషన్స్ కూడా ఆయన దాంట్లో. సో ఇటు పవన్ కళ్యాణ్ గారి దాంట్లో కూడా ఆయన కామెడీకి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. సో అది గతంలో మనం చూస్తాం. అయితే అది రీసెంట్ టైంలో మిస్ అయిపోయింది. మనం సీరియస్గా సినిమాలు రావడం చూస్తాం. వకీల్ సాబ్ కావచ్చు, భీమ్లా నాయక్ కావచ్చు, బ్రోలో కొంత కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఓజీ కావచ్చు, హరిహర వీరమల్లు కావచ్చు, వీటిలో ఆయన కామెడీ, ఆయన స్టైల్ అదంతా కూడా అంటే కామెడీలో ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది. సో అది మిస్ అవ్వడం మనం చూస్తాం. సో గతంలో జల్సా, అత్తారింటికి దారేది, ఖుషి కావచ్చు, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండేవారో మనకు తెలిసింది. సో అటువంటి ఒక ఎంటర్టైనింగ్ లేకుంటే ఫన్ జనరేట్ చేసే ఆ స్టైల్ అయితే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ ఫిల్మ్స్లో మిస్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని పట్టుకొని మన దిల్ రాజు గారు అటు అనిల్ రావిపూడి గారితో దాన్ని బయటకి తీస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ రకంగానే ఈ సినిమాని తయారు చేసే పనిలో ఉన్నారని చెప్పేసి ఇటువంటి వార్తలు వినిపించాయి. సో వీళ్ళ కాంబినేషన్ సెట్ అవుతుంది అన్న న్యూస్ బయటకు రాగానే అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అన్ని హిట్లే కాబట్టి సో ఆయన మంచి సినిమాలు అందిస్తారు, మంచి ఎంటర్టైన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. సో ఇప్పుడు ఆయన వింటేజ్ లుక్స్ని, వింటేజ్ కామెడీ టైమింగ్ని మళ్ళీ అనిల్ రావిపూడి గారు బయటకు తీసుకొస్తే ఇక ఫ్యాన్స్కి ఫీస్ట్ లాగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. సో ఆ రకంగా ఈ సినిమా కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. మళ్ళీ లెక్చరర్ రోల్ అంటున్నారు. సో ఇది మంచి రోల్ ఉండే అవకాశం ఉందని కూడా. సో అలా అభిమానులు అయితే ఈ సినిమా మీద మంచి బజ్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడే పెట్టేసుకొని చేయడానికి చూస్తాం. సో ఇప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది ఏంటంటే ఇక అటు దిల్ రాజు గారు ఇప్పటివరకు అయితే అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ప్లాన్ చేంజ్ అయిపోయింది. సో వంశీ పైడిపల్లి గారిని ఈ సినిమాకి డైరెక్టర్గా తీసుకురాబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అయిపోయింది. సో వంశీ పైడిపల్లి గారు అటు దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వారసుడు సినిమా చేశారు. అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ సినిమా వచ్చి కూడా చాలా గ్యాప్ అయింది. అందుకోసం ఇప్పుడు వంశీ పైడిపల్లి గారితో సినిమా తీపిస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఆలోచన చేశారని చెప్పేసి ఇప్పుడు వార్త వైరల్ అవుతుంది. సో దీనిపైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీకు పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చారని చెప్పేసి మీరు మాతో ఇలా ఆడుకుంటారా? సో వెంటనే డైరెక్టర్ని మార్చేస్తారా? అనిల్ రావిపూడి గారు అన్నారు, మరి ఇప్పుడేంది వంశీ పైడిపల్లి గారు అంటున్నారు? సో అనిల్ రావిపూడి గారితో ఎందుకు మీరు సినిమా తీయించట్లేదు, ఎందుకు వంశీ గారిని పెడుతున్నారు అని చెప్పేసి ఆ రకంగా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో పెడుతూ వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో ఆ రకంగా దిల్ రాజు గారి పైన అయితే అలా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే అసంతృప్తితో ఉన్నారు. అసలు అనిల్ రావిపూడి గారు డైరెక్టరా, వంశీ పైడిపల్లి గారు డైరెక్టరా, అసలు ఇలా కాంబినేషన్లో సినిమా ఉందా అనేది ఒక క్లారిటీ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ న్యూస్ల వల్ల అయితే ఫుల్గా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఈ తరహా కామెంట్స్ అయితే వినిపిస్తుంది. అంటే వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. అనిల్ రావిపూడి గారి స్టైల్ తెలిసిందే, ఆయన ట్రాక్ రికార్డ్ తెలిసిందే. సో అలాంటి డైరెక్టర్తో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే సో మంచి హిట్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ గారితో సినిమా అంటే పెద్ద హిట్ అవుతుందని వాళ్ళు కూడా ఆశించారు. మళ్ళీ ఇప్పుడు వంశీ పైడిపల్లి గారిని తీసుకొస్తారంటే సో వాళ్ళు కాస్త డిసప్పాయింట్ అయినట్టుగా తెలిసింది. సో ఆయన కూడా మంచి డైరెక్టరు, మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు. దిల్ రాజు గారు, వంశీ పైడిపల్లి గారే బృందావనం తీసి ఎంత పెద్ద హిట్ కొట్టారో మనకు తెలిసింది. సో అటువంటి డైరెక్టర్ ఆయన తీసుకొస్తున్నప్పటికీ వీళ్ళు మాత్రం అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు అనిల్ రావిపూడి గారితో డైరెక్టర్ అని చెప్పేసి. ఇప్పుడు సడన్గా మార్చేసేసరికి ఇలా మార్చేయడం ఏంటి అని చెప్పేసి ఆ రకంగా అయితే కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్టులు అయితే పెట్టడం చూస్తున్నాం. మరి సినిమాకి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు అయితే లేదు. అంటే డైరెక్టర్ ఎవరు ఉంటారు, దిల్ రాజు గారికి పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చారా, అసలు ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దీనిపైన అయితే ఇంకా క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా ఇలా పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చారు అన్న ఒక నేపథ్యంలో దిల్ రాజు గారు అయితే డైరెక్టర్లను మారుస్తూ అభిమానులతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున పోస్టులు అయితే పెడుతున్నారు. మరి దీనిపైన ఇప్పుడు దిల్ రాజు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అసలు ఈ సినిమాకి సంబంధించి ఏమన్నా అప్డేట్ ఆయన ఇస్తారా లేదా, ఈ సినిమా అసలు ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది, ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి దీనిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. సో మరి ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ మనం వింటాము అని చెప్పేసి మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి వీళ్ళ కాంబినేషన్, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో డైరెక్టర్ ఎవరు ఉంటారు, ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందో మనం కూడా తొందరలో వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది దీని న్యూస్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.